గురుగారు దాస్ గారు వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. హరే కృష్ణ పవన్ గారు. హరే కృష్ణ. హరే కృష్ణ గురుగారు. నమో వెంకటేశాయ. గురుగారు ఏంటి అసలు ఈ వివాదానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం కూడా మీరు మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం మా పేపర్లో కూడా వచ్చింది, నేను దృశ్యం చూశాను. అంటే తిరుమల పైన ఏదో అపచారం జరుగుతోంది, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో గత ప్రభుత్వ హయాంలో చాలా ఘోరమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ కూడా మీరు లేవనెత్తారు, సామాజిక మాధ్యమాల్లో కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఏంటి అసలు మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి? ఇప్పుడు మహాపాపం ఏంటంటే దీన్ని ప్రక్షాళన చేసుకోలేనటువంటి పాపం జరిగింది అని హిందూ బంధువులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక తల్లిలా పూజించే గోవు, దాన్ని చంపి దాని నుంచి తీసినటువంటి కొవ్వుతో ఇక్కడ నెయ్యిలో కలిపినటువంటి దృశ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా ఆవేదన చెందుతున్నారు, కలత చెందుతున్నారు ప్రతి ఒక్క హిందువులు కూడా. ఏం చెప్తారు స్వామి? నమో వెంకటేశ. నమో శ్రీనివాస. వెంకటేశ్వర స్వామిని కీర్తించడానికి ఒక్క నాలుగు చాలదని 10,000 శేషుల పడగలమయం. అవును, అంటే 10,000 తలకాయలుంటే పాముకి 2 కదా. అవును, అంటే 20,000 నాలుకలతో స్వామిని ఆదిశేషుడు కీర్తిస్తాడంట. అలా కీర్తించడం కోసం మనకి నాలుక ఇవ్వబడింది. అలా కీర్తించడం కోసం తిరుమల గురించి మాట్లాడుకోవాల్సిన మనం ఇలాంటి వాటిని మాట్లాడుకునే స్థితికి తీసుకొచ్చారు. ఇన్నిటికీ కారణం ఏమిటంటే, ఎవడైతే భక్తుడు కాదో వాడి చేతిలో పెత్తనం ఉండడం. ఇదేదో సామెత ఉంది కదా, మన పిల్లోడు కాకపోతే వాడితో నిప్పు ముట్టించు అని. అంటే పొయ్యిలో నిప్పు ఉందో లేదో మన పిల్లోడు చేయి కాకపోతే వేరే పిల్లవాడి చేతితో నిప్పు ముట్టిస్తే ఉందో లేదో తెలుస్తుంది, కాలితే వాడికి కాలుతుంది. అలాంటి సామెత మాదిరిగా తిరుమలని ధ్వంసం చేసి మన హిందువుల యొక్క మనోభావాలు నాశనం చేసి తిరుమలకు వచ్చే వారిని రాకుండా చేసి తద్వారా తిరుమల ప్రాశస్త్యాన్ని, హిందూ ధర్మంపై ఉన్న విశ్వాసాన్ని తగ్గించడానికి, తొలగించడానికి, తద్వారా అతను ఎన్నుకున్నటువంటి మతంలోకి జనాన్ని బాగా మార్చడానికి వీళ్ళంతా మనం చూడొచ్చు. పరిశీలన చెయ్యండి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, సౌత్ చాలా గొప్పవాళ్ళు పుట్టినటువంటి ఈ దక్షిణ భారతం. ఓ భగవద్ రామానుజుల వారు తమిళనాడులో, శంకరాచార్యులు వారు కేరళలో, మధ్వాచార్యులు వారు కర్ణాటకలో పుట్టినటువంటి, అన్నమాచార్యులు వారు ఆంధ్రప్రదేశ్లో, రామదాస్ గారు తెలంగాణలో పుట్టిన ఈ నేలలో ఇప్పుడు సౌత్లో రాజ్యమేలే ప్రతి వాడు ధర్మద్రోహే, ధర్మానికి వ్యతిరేకే. మీరు పరిశీలన చేయండి. ఒకడేమో నియమాలకి విరుద్ధంగా కేరళలో అయ్యప్ప గుడిలోకి తీసుకెళ్లాలంటాడు. మరొకడు రాముడి పేరు పెట్టుకుని నాకు బీఫ్ అంటే ఇష్టం అంటాడు. ఇంకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మారింది తప్ప, లేకపోతే ఇది కూడా ఆ కోవలోకి వెళ్ళిపోయి ఉండేదే. ఇంకా తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ అనేవాడు మనకు తెలుసు, హిందూ ధర్మంపై ఎటువంటి వ్యాఖ్యలు చేశాడో, వాడి యొక్క విషం ఎలా కెక్కాడో, వాడి పాత వీడియోలు చూస్తే వాడు క్రిస్టియన్ అని చెప్పుకున్నటువంటివి ఉన్నాయి. స్వామి గారు, మీరు అంటే ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళకపోయినా గత ప్రభుత్వ హయాంలో వెళ్ళిన సంఘటనలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు లడ్డు వివాదం కావచ్చు. అదే చెప్తున్నా నేను అనేది. ఈ టోటల్ చూడండి అంటున్నాను. అవును, అవును. ఈ టోటల్ అంతా ఇప్పుడు అంటే మనం అలా దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటే, పంజాబ్ అంటే సిక్కులు అంటే పౌరుషం కలిగిన వాళ్ళు, కానీ అక్కడ కూడా ఆ సిక్కుల్ని గొర్రెల కింద మార్చేస్తున్నారు. వాళ్ళు అసలు సిక్కు మతం పుట్టిందే దేశ ధర్మాల కోసం భయపడకుండా ఫైట్ చేసి ప్రాణత్యాగం చేయడం కోసం పుట్టిన వాళ్ళు. సో కాబట్టి ఇక్కడ నేను మీకు కాజ్ చెప్తున్నాను పవన్ గారు. ఐ ఆమ్ టెల్లింగ్ ద కాజ్, రూట్ కాజ్. ఆ రూట్ కాజ్ ఏంటంటే ఎడారి మతం. అతను తిరుమల విషయంలో అలా ప్రవర్తించడానికి, భార్యను కూడా తీసుకుని తిరుమల రాలేకపోవడానికి, ప్రజల సొమ్ముతో గుడి శక్తి వేసుకుని వేషాలు వేయడానికి, డ్రామాలు వేయడానికి, లేకపోతే పాస్టర్లు అనేటువంటి పనికిమాలిన వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి, మీరు ఇందాక చెప్పినట్లుగా 200 పైన దేవాలయాలు ధ్వంసం అయిపోయినా, విగ్రహాలు ధ్వంసం అయిపోయినా, రథాలు కాలిపోయినా,
ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా ఉండడానికి వీటన్నిటికీ కారణం ఏమిటి? వీటన్నిటికీ కారణం మీరు చూడొచ్చు, రామాయణంలో రావణాసురుడు ఆజ్ఞాపిస్తాడు, ఎక్కడైనా సరే యజ్ఞాలు యాగాలు జరిగితే అవన్నీ ధ్వంసం చేసేయండి అంటాడు. అటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు పరిపాలన చేయడం వలన దేవాలయాలు ధ్వంసం